బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళిపోతున్నది. లోక్సభ అభ్యర్థుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నది. మరి 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ రోజు అనుకున్న స్థానాలు 16 వరకు సారు కారు 16 అన్నారు. 16 స్థానాలు తెచ్చుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. 9 స్థానాలు గెలిచిండ్రు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకున్నారు. ఈసారి 39 స్థానాలు వచ్చినాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకొని లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపును ఉత్సాహాన్ని నింపాలనే ప్రయత్నం చాలా బలంగా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ అసెంబ్లీ నుంచి కాకుండా లోక్సభకు ప్రాతినిధ్యం వహించాలని, దాని ద్వారా జాతీయ స్థాయిలో కూడా బారాస వాయిస్ చాలా బలంగా వినబడుతుంది పార్లమెంటరీ కేంద్రంగా అనే ఆలోచన పార్టీ నాయకత్వం చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు. మరి కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, చేస్తే కనుక గెలవడానికి ఉన్న అవకాశాలు ఏమిటి, ఏ ప్రాతిపదిక మీద వారు అంచనాకు వచ్చిండ్రు అనే ఒక చర్చ. దీనికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తము 7 లోక్సభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలు వచ్చినాయి. గెలిచిన స్థానాలు కూడా ఇక్కడనే ఉన్నాయి ఈ 7 లోక్సభ నియోజకవర్గాల్లో. ఇందులో 4 లోక్సభ నియోజకవర్గాలలో వారికి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి, ఎక్కువ ఓట్లు వచ్చినాయి. 3 లోక్సభ స్థానాల్లో స్వల్పమైన మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు వచ్చిన లోక్సభ నియోజకవర్గాలలో మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ 2 ఉన్నాయి. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో అక్కడ 7 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలుచుకున్నది. 9 లక్షల పైబడి ఓట్లు సంపాదించుకున్నది. సికింద్రాబాద్లు పార్లమెంట్ నియోజకవర్గంలో 6 స్థానాలు ఉంటే 5 లక్షలకు పైబడి ఓట్లు తెచ్చుకున్నది. ఆ తర్వాత కాంగ్రెసు, బీజేపీ ఉన్నాయి. ఈ మల్కాజ్గిరి నుంచి కనుక పోటీ చేస్తే కేటీఆర్ సునాయాసంగా బయటపడతారని, లేదా మరొకరు అభ్యర్థి అక్కడ ఉంటారంటే కనుక సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినా బాగానే ఉంటుందనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఇక కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ అక్కడ నుంచి పోటీ చేస్తారు అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అది ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నది. అక్కడి నుంచి అక్కడ మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్కు మామూలు ఓట్లే వచ్చినాయి, కానీ బీజేపీకి కూడా తక్కువ ఓట్లే వచ్చినాయి. ఓ మధ్య మార్గం అనుకున్నప్పుడు అట్లనే కాంగ్రెస్ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఈ 2 పార్టీల కన్నా కొంత మెరుగ్గా ఉన్నది అంతే. ఈ మెరుగ్గా ఉన్నది కాబట్టి ఒకవేళ కరీంనగర్ నుంచి అంటే బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి ఆయన పోటీ చేస్తే ఇటు మల్కాజ్గిరా లేదా సికింద్రాబాదా ఈ రెండిట్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నుంచి బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తున్నది. ఇప్పటికైతే ఖరారు కాలేదు, కానీ ఈ విషయంలో కేటీఆర్ ముందుగా సుముఖత వ్యక్తం ఆయన అభిప్రాయం ఏమిటో చెప్పకున్నప్పటికీ కూడా తాను పోటీ చేయడం లేదు అనే విషయాన్ని నేరుగా చెప్పలేదని పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన కథనాలు కూడా మీడియాలో వస్తున్నాయి. బహుశా కేటీఆర్కున్న వొకాబులరీ, ఇంగ్లీషు, హిందీ చాలా అనర్గళంగా మాట్లాడగలడం, ఫ్లూయెన్సీతో కూడిన ఆయన వాక్ప్రవాహము, అది జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ను ఒక బ్రాండ్ను క్రియేట్ చేస్తుందనే భావన బీఆర్ఎస్ నాయకుల్లో బలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే అధినాయకత్వం లేదా పార్టీ అధినేత ఈ విషయంలో ఏ విధంగా డైరెక్షన్ ఇస్తారు, ఎట్లా ముందుకెళ్లాలని సూచన చేస్తారో దాని ఆధారంగా చేసుకొని ఆయన అడుగులు ముందుకేస్తారని ఇప్పటికిప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ హైదరాబాదు రాజధాని కేంద్రం ఇక్కడి నుంచే కేటీఆర్ లోక్సభ బరిలోకి రాబోతున్నారనే చర్చ మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.